గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎగ్జామ్ ఏదైనా కూడా రిపోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నివేదికలకి సంబంధించి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. ఏ ఎగ్జామ్ అయినా కానీ అయితే మనం రాసే ప్రతి ఎగ్జామ్స్కి సంబంధించి ముఖ్యమైనటువంటి రిపోర్ట్స్ని గురించి మనం అప్డేట్ అయ్యి ఉండాలి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో 2025 జనవరికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ని గురించి ఈ క్లాస్ ద్వారా మనం డిస్కస్ చేద్దాం. సో ఈ నివేదికలకు సంబంధించి రిపోర్ట్స్కి సంబంధించినటువంటి అంశాలు అనేవి ఏ విధంగా నేర్చుకోవాలి, జనవరిలో 2025కి సంబంధించి ఎలాంటి ఇంపార్టెంట్ రిపోర్ట్స్ వచ్చాయి, ఇది జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం స్కోర్ని పెంచుకునేందుకు ఇవి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేవి అన్నీ కూడా ఈ క్లాస్ ద్వారా నేర్చుకుందాం. సో ముందుగా మనం డిస్కస్ చేయబోతున్నటువంటి రిపోర్ట్ వచ్చి యూడైస్ గణాంకాల ముఖ్యాంశాలు అని అంటున్నాం. సో ఇక్కడ కీ హైలైట్స్ ఆఫ్ ద యూడైస్ రిపోర్ట్ 2023-24 అని అంటున్నాం. 2023-24 సంవత్సరానికి గాను కేంద్రంలో ఉన్నటువంటి విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా ఈ యూడైస్ రిపోర్ట్ అనేది రావడం జరిగింది. ఏ సంవత్సరానికి గాను అని అంటున్నాం, 2023-24 సంవత్సరానికి సంబంధించి. సో ఈ 2023-24కి సంబంధించినటువంటి యూడైస్ రిపోర్ట్ ఏం చెప్తుంది మరి అనేటువంటి అంశాలను గురించి మనం తెలుసుకోగలిగితే ఇక్కడ కేంద్ర విద్యాశాఖ అని అంటున్నాం. సో కేంద్ర విద్యాశాఖకి సంబంధించినటువంటి మంత్రి ఒకరు ఉంటారు. సో ఆ మంత్రి పేరు ఏంటి అని అంటే ధర్మేంద్ర ప్రధాన్ అని అంటున్నాం. ఏమని అంటున్నాం, ధర్మేంద్ర ప్రధాన్ అని అంటున్నాం. సో ఈ ధర్మేంద్ర ప్రధాన్ గారు ప్రస్తుతం మనకి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఎక్కడ అని అంటే సెంట్రల్లో. ఎక్కడ అని అంటున్నాం, సెంట్రల్లో. సో ఇప్పుడు ఈ సెంట్రల్కి సంబంధించి అంటే కేంద్రానికి సంబంధించినటువంటి ఈ విద్యాశాఖ ఇటీవల 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి యూడైస్ గణాంకాలను వెల్లడించింది అనేటువంటి అంశం మీ అందరికీ తెలిసి ఉండాలి. ఇది బేసిక్ క్వశ్చన్గా అడిగితే బేసిక్గా ఈ యూడైస్ అనేటువంటి పదం గురించి చెప్తే మీ ఆన్సర్ రైట్ అవుతుంది. ఓకే, సో ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెంట్లీ రిలీజ్డ్ యూడైస్ స్టాటిస్టిక్స్ ఫర్ ద 2023-24 అకాడమిక్ ఇయర్ అని అంటున్నాం. ఓకే, సో మరి ఇది ఈ రిపోర్టు ద్వారా ఏ అంశాలను వెల్లడించడం జరుగుతోంది అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు. అలా అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే, సో ఈ రిపోర్టు ద్వారా మనకి 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అంటే ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి పాఠశాలలు, జూనియర్ కళాశాలలకి సంబంధించిన విషయాలను వెల్లడించడం జరుగుతుందిరా. ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా వస్తుంది, యూడైస్ రిపోర్ట్కి సంబంధించి ఈ నివేదికలో ఏ తరగతులకి సంబంధించినటువంటి కీలక అంశాలను వెల్లడిస్తారు అని అడుగుతారు. అలా అడిగితే 1 to 12 అని అంటున్నాం. 1 నుంచి 12 వరకు ఉన్నటువంటి పాఠశాలలకి సంబంధించి, జూనియర్ కళాశాలలకి సంబంధించి, విద్యార్థులకి సంబంధించినటువంటి అంశాలను దీని ద్వారా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో కవర్స్ స్కూల్స్ అండ్ జూనియర్ కాలేజెస్ ఫ్రమ్ గ్రేడ్స్ 1 to 12 అక్రాస్ ఇండియా అని అంటున్నాం. దేశవ్యాప్తంగా ఎలా అని అంటున్నాం, దేశవ్యాప్తంగా ఇగో ఈ రిపోర్ట్ అనేది మనకి 1 to 12th క్లాస్ వరకు ఇది విద్యకి సంబంధించి ఉన్నటువంటి పరిస్థితులను బేస్ చేసుకొని రిపోర్ట్ని ఇస్తుంది అని చెప్పేసి మనం గుర్తించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం యూడైస్ అని మాట్లాడుతున్నాం, కానీ యూడైస్ రిపోర్ట్ ఎవరు ఇస్తారు అని అంటే మనం విద్యాశాఖ ద్వారా, కేంద్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ ద్వారా వస్తుంది అని అంటున్నాం. ఇది పాఠశాలలకి సంబంధించి 1 to 12th క్లాస్ వరకు ఉన్నటువంటి అంశాలను వెల్లడిస్తుంది అని చెప్తున్నాం. ఇక్కడి వరకు మనకు క్లారిటీ ఉంది. మరి ఇక్కడ మనకి యూడైస్ అనగా ఏమిటి అని చెప్పేసి కూడా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. మనం యూడైస్ రిపోర్ట్ అని మాట్లాడుతున్నాం కాబట్టి అసలు దీనికి సంబంధించి యూడైస్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం మనం. ఓకే, సో ఇక్కడ యూడైస్ అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇగో దీనినే మనం ఏమని పిలుస్తున్నాము అని అంటే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ అని అంటున్నాం రా. ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా అడుగుతారు, యూడైస్ అనే పదాన్ని విస్తరించండి అని అడుగుతారు. ఓకే, సో యూడైస్ అనేటువంటి పదాన్ని గుర్తించండి లేదా విస్తరించండి అని అంటే యూడైస్ అనగా యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ అని అంటున్నాం. దీన్నే తెలుగులో ఏమంటున్నాము అని అంటే ఏకీకృత జిల్లా పాఠశాల విద్యా సమాచారము అని అంటున్నాం.
ఏకీకృత జిల్లా పాఠశాల విద్యా సమాచారం, దీన్ని యూడైస్ అని అంటున్నాం. యూడైస్ అనగా ఇంగ్లీష్లో యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ అని అంటున్నాం. సో వాట్ ఈజ్ యూడైస్ అని చెప్పేసి అడిగితే మనం చెప్పాల్సింది యూడైస్ స్టాండ్స్ ఫర్ యునైటెడ్ డిస్ట్రిక్ట్ యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ అని అంటున్నాం. ఇలా మీరు చెప్పగలిగితే మీ ఆన్సర్ సరైనది అవుతుంది. సో ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి ఈ టాపిక్లో యూడైస్ అనేది మనకు కొత్త పదం. యూడైస్ ఏం చేస్తుంది ఏంటి అనేది దీని ద్వారా తెలుసుకోబోతా ఉన్నాం. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకునేటువంటి క్రమంలో దీని మీద డెప్త్గా అడగవచ్చు క్వశ్చన్, లేదా నార్మల్గా అడగవచ్చు. అసలు యూడైస్ అని అంటే నీకు నాలెడ్జ్ ఉందా లేదా తెలుసుకునేందుకు ఎగ్జామినర్ మనల్ని టెస్ట్ చేయొచ్చు. అలా చేసినప్పుడు ఇప్పుడు మనం చెప్పగలుగుతాం యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్పగలుగుతాం. ఇది భారతదేశంలో పాఠశాల విద్యా వ్యవస్థకి సంబంధించి సమగ్రమైన డేటాబేస్గా ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల గణాంకాలను సేకరించేటువంటి వ్యవస్థనే యూడైస్. ఓకే, దేశవ్యాప్తంగా సరే ఇది మరి ఓన్లీ ప్రభుత్వ పాఠశాలల కోసమే పనిచేస్తుందా ఈ సమాచారాన్ని స్టాటిస్టిక్స్ని తీసుకోవడంలో అని అంటే కాదు. సో ఇది ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు, మొత్తం విద్యా వ్యవస్థలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 1 to 12th వరకు ఉన్నటువంటి స్టూడెంట్స్, టీచర్స్, అలాగే పాఠశాలలు, కళాశాలలకి సంబంధించి ఈ మొత్తం డేటాను తీసుకుంటారు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. యూడైస్ పనేంటి గుర్తించండి అని అడుగుతారు. అప్పుడు కొంచెం డెప్త్ క్వశ్చన్ అవుతుంది, కానీ ఇప్పుడు మనకు ఆన్సర్ తెలుస్తుంది. దీని పని ఏంటి అని అంటే ఇగో పాఠశాల విద్యా వ్యవస్థకి సంబంధించిన సమగ్ర డేటాబేస్ని ఇది మెయింటైన్ చేస్తుంది. అలాగే యూడైస్ అనేది ఇంకా ఏం చేస్తుంది అని అంటే దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల గణాంకాలను సేకరిస్తుంది అని చెప్తా ఉన్నాం. ఇట్ ఈజ్ ఏ కాంప్రెహెన్సివ్ డేటాబేస్ ఆఫ్ ఇండియా స్కూల్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని అంటున్నాం. అండ్ ఇట్ కలెక్ట్స్ స్టాటిస్టికల్ డేటా ఫ్రమ్ ఆల్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ అక్రాస్ ద కంట్రీ అని అంటున్నాం. సో ఇలా ఈ అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది యూడైస్ రిపోర్ట్కి సంబంధించి. ఓకే, సో ఇలా యూడైస్ రిపోర్ట్ అనేది ఎందుకోసం ఉంటుంది అని అంటే ఇప్పుడు బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుసు. యూడైస్ అనగా ఏంటి అని అంటే ఆన్సర్ చెప్పగలుగుతారు. యూడైస్ ఏం చేస్తుంది అని అంటే కూడా ఆన్సర్ చెప్పగలుగుతారు. సో ఇప్పుడు ఈ యూడైస్ మనం 2023-24కి సంబంధించి మనం మాట్లాడడం జరుగుతూ ఉంది. అయితే ఈ యూడైస్ అనేటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో ఇది ఆ తరువాత యూడైస్ ప్లస్గా మార్చడం జరిగిందిరా. యూడైస్ ప్లస్ అనగా ఏంటి అని అంటే 2018-19 విద్యా సంవత్సరం నుంచి యూడైస్ని డిజిటల్ ఫార్మేట్లోకి మార్చడం జరిగింది. దీన్నే యూడైస్ ప్లస్ అని అంటున్నాం. సో యూడైస్ అనేది అంతకు ముందు కూడా ఉంది, 2018-19కి ముందు ఉంది. కానీ 2018-19 నుంచి దీన్ని డిజిటల్ ప్లాట్ఫామ్లోకి మార్చారు. దానినే మనం ఏమని పిలుస్తాము అని అడుగుతారు. అలా అడిగినారు అనుకోండి క్వశ్చన్, యూడైస్ ప్లస్ అని చెప్పేసి పిలుస్తారు అని చెప్పాలి. ఏమని పిలుస్తారు? యూడైస్ ప్లస్ అని పిలుస్తారు. సో యూడైస్ ప్లస్ అనగా ఏంటి అని అంటే సిన్స్ ద 2018-19 అకాడమిక్ ఇయర్ యూడైస్ వాజ్ డిజైన్డ్ యాజ్ ఏ యూడైస్ ప్లస్ అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇది పాఠశాలల నుంచి డేటా సేకరించడం, రియల్ టైం ప్లాట్ఫామ్లని అందించడం. గతంలో ఇది ఆఫ్లైన్ పద్ధతిలో ఉండేది. సో ఈ ప్రక్రియను డిజిటల్కి చేర్చడం ద్వారా ఏమవుతుంది అని అంటే డేటా విశ్లేషణ అనేది తొందరగా జరుగుతుంది. డేటా సేకరణ అనేది కూడా వెరీ క్విక్గా ఉంటుంది డిజిటల్లో. ఇప్పుడు ఏదైనా సమాచారం కావాలి అని అంటే మన ఫోన్లో ఏదైనా యాప్ తీసుకుని దానిలో సమాచారాన్ని ఇమ్మీడియట్లీ పొందవచ్చు. సో ఇలా రియల్ టైం డేటా అనేది 2018-19 నుంచి స్టార్ట్ అయింది. సో దీన్నే ఏమని అంటున్నాము? యూడైస్ ప్లస్ అని అంటున్నాం. మనం యూడైస్ గురించి నేర్చుకుంటున్నాం, బట్ ఎట్ ద సేమ్ టైం యూడైస్ ప్లస్ని గుర్తించండి అని అడుగుతారు. అప్పుడు మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నటువంటి సమాచారం అనేది మనకు ముఖ్యమైన సమాచారంగా ఉపయోగపడుతుంది యూడైస్ ప్లస్కి సంబంధించి. యూడైస్ ప్లస్ ఎప్పుడు వచ్చింది అని అంటే 2018-19 అని అంటున్నాం. యూడైస్ అనేది 2012 నుంచే ఉంది, కానీ యూడైస్ ప్లస్ అనేది 2018-19 నుంచి స్టార్ట్ అయింది. సో ఇలా గుర్తుంచుకోవాలి. సో దిస్ ప్లాట్ఫామ్ ఎనేబుల్స్ రియల్ టైమ్ డేటా కలెక్షన్స్ ఫ్రమ్ స్కూల్స్ అక్రాస్ ఇండియా అని అంటున్నాం. అన్లైక్ ప్రీవియస్ ఆఫ్లైన్ ప్రాసెస్, యూడైస్ ప్లస్ ఎన్ష్యూర్స్ ఫాస్ట్ అండ్ అక్యురేట్ డేటా ప్రాసెసింగ్ అని చెప్పేసి కూడా మనం మాట్లాడడం జరుగుతూ ఉంది. యూడైస్ ప్లస్ అనేది అక్యురేట్గా డేటాని ఇస్తూ ఉంది.
అండ్ క్విక్గా ఇస్తూ ఉంది అండ్ ఎట్ ద సేమ్ టైం రియల్ టైం డేటాను కూడా ఇస్తూ ఉంది. సో ఇలా మనం యూడైస్ ప్లస్ గురించి కూడా చెప్పాలి. సో ఇప్పుడు యూడైస్ ప్లస్ 2023-24 రిపోర్ట్స్లో ఏ అంశాలు వెల్లడించడం జరిగింది అనేటువంటి అంశం గురించి మాట్లాడే కంటే ముందు యూడైస్కు ఉన్నటువంటి లక్ష్యాలు ఏంటి అని కూడా అడుగుతారు. యూడైస్కి సంబంధించిన లక్ష్యాలు ఆబ్జెక్టివ్స్ ఏంటి గుర్తించండి అని అడుగుతారు. ఎగ్జామినర్కి రిపోర్ట్ మీద క్వశ్చన్ అడగడం ఇంట్రెస్ట్ లేదు, కానీ యూడైస్ గురించి అడగాలని ఉంది. అలాంటప్పుడు ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి స్టేట్మెంట్ రూపంలో అడుగుతారు ఇవన్నీ కూడా. సో యూడైస్ లక్ష్యాలని గుర్తించండి అని అంటే దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలల విద్యా గణాంకాలను సేకరించడం, విశ్లేషించడం అనేది దీని పని. అలాగే పాఠశాలలో మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల సంఖ్య, విద్యార్థుల నమోదు, డ్రాపౌట్ రేట్లు తదితర అంశాలను అంచనా వేయడం కూడా దీని పనే. ఇక నెక్స్ట్ విద్యారంగ అభివృద్ధికి తగిన విధానాలను రూపొందించడంలో ప్రభుత్వానికి ఇది సహాయం అందిస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, దీనే మనం NEP అని అంటాం. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 వచ్చింది. ఆ లక్ష్యాలను అమలు చేయడం కూడా యూడైస్ పని. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్స్ ఇలా ఈ స్టైల్లోనే అడుగుతున్నారు. ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా ఇదే స్టైల్లో మిమ్మల్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. అది గ్రూప్ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ EO CDPO కానీ ఏదైనా కానీ క్వశ్చన్స్ ఇలా స్టేట్మెంట్ లెవెల్లో అడుగుతున్నారు. ఇవి మీకు పెద్ద పెద్ద క్వశ్చన్స్గా పెద్ద పెద్ద స్టేట్మెంట్స్గా కనబడతాయి. ఎప్పుడు కనబడతాయి? తెలియనప్పుడు కనబడతాయి. తెలిస్తే చాలా ఈజీ. యూడైస్ అనే పదం వస్తే ఆన్సర్ చేయగలుగుతావు ఇప్పుడు నువ్వు. సో దాని లక్ష్యాలు అడిగితే చెప్పలేవా? 100% చెప్పగలుగుతావు. సో యూడైస్కి సంబంధించిన లక్ష్యాలను మనం ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అని అంటే దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలల విద్యా గణాంకాలను సేకరించి విశ్లేషిస్తుంది. ప్రతి పాఠశాలలో మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టేబుల్స్, టాయిలెట్స్, బిల్డింగ్స్ లైక్ ఏదైనా కూడా వాటినే మనం మౌలిక సదుపాయాలు అని అంటున్నాం. అలాగే ఉపాధ్యాయుల సంఖ్య ఎలా ఉంది, విద్యార్థుల నమోదు ఎలా ఉంది, డ్రాప్అవుట్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఇలాంటివన్నీ కూడా ఇది వీటన్నింటిపైన వర్క్ చేస్తూ ఉంటుంది. ఇక విద్యారంగ అభివృద్ధికి తగిన విధానాలు, విద్యారంగంలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి, టెక్నాలజీ వస్తూ ఉంటుంది. అది పిల్లలకి ఏ విధంగా చేర్చాలి అనే ఇటువంటి అంశాలలో ఈ మార్పులకి సంబంధించినటువంటి వాటిని ఇక్కడ రూపొందించి ప్రభుత్వానికి నివేదికలు అందిస్తుంది. ప్రభుత్వం ఏం చేస్తుంది? వాటిని ఇంప్లిమెంటేషన్ చేసే పనిలో ఉంటుంది. ఓకే, సో ఇక నెక్స్ట్ దీంతో పాటు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 తీసుకొచ్చారు, కొత్త విద్యా విధానం. ఈ విధానానికి సంబంధించినటువంటి లక్ష్యాలు ఉన్నాయి, వాటిని కూడా అమలు చేయడంలో ఇది కీలకంగా వ్యవహరిస్తుంది. ఇది యూడైస్కి సంబంధించిన లక్ష్యాలు. సో వాట్ ఆర్ ద యూడైస్ ఆబ్జెక్టివ్స్ అని చెప్పేసి ఎగ్జామ్లో అడిగితే మనం ఈ అంశాలను చెప్పాల్సి ఉంటుంది. టు కలెక్ట్, అనలైజ్ అండ్ మెయింటైన్ స్కూల్స్ ఎడ్యుకేషన్ స్టాటిస్టిక్స్ అక్రాస్ ఇండియా అని అంటున్నాం. టు యాక్సెస్ స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టీచర్స్ అవైలబిలిటీ, స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్, డ్రాప్అవుట్ రేట్స్ ఎక్సెట్రా. And to help the government formulate policies for improving the education sectors, and at the same time to implement the objectives of the new National Education Policy 2020 అని అంటున్నాం. ఓకే, సో ఇలా వీటి కోసం యూడైస్ అనేది ఆబ్జెక్టివ్స్, లక్ష్యాలని కలిగి ఉంది అని చెప్పేసి మనం గుర్తించాల్సి ఉంటుంది. మరి రిపోర్ట్లో ఏ అంశాలను వెల్లడించింది అనేటువంటి అంశాలను మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఇప్పుడు లేటెస్ట్ 2023-24 సంవత్సరానికి సంబంధించి 2025లో నివేదిక వచ్చింది జనవరిలో. ఈ నివేదికలో ఉన్నటువంటి అంశాలను గుర్తించండి యూడైస్కి సంబంధించి అని అడుగుతారు మిమ్మల్ని ఎగ్జామినేషన్లో. ఇలా క్వశ్చన్ అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్స్కి సంబంధించి ఒక్కసారి వీటిని గుర్తుంచుకుంటే ఆన్సర్ చెప్పడం ఈజీ అవుతుంది. సో ఇక్కడ రిపోర్ట్లో ఏం చెప్తా ఉన్నారు, హైలైట్స్ ఏమున్నాయి అని అంటే విద్యార్థులు లేని పాఠశాలలు ఎన్నున్నాయి అనేటువంటి అంశం గురించి చెప్పడం జరిగింది. వీటినే జీరో ఎన్రోల్మెంట్స్ అని అంటున్నాం రా. స్కూల్స్ విత్ నో స్టూడెంట్స్ అని అంటున్నాం. విద్యార్థులు లేని స్కూల్స్ ఎన్ని ఉన్నాయి అని అంటే దేశవ్యాప్తంగా 12,954 పాఠశాలలు ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. 12,954 స్కూల్స్ జీరో స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ అయింది. ఇది దేశవ్యాప్తంగా. సో ఇటీవల వచ్చిన యూడైస్ రిపోర్ట్ ప్రకారం దేశవ్యాప్తంగా
ఎలాంటి విద్యార్థి నమోదు కానీ పాఠశాలలు ఏంటి ఎన్ని అని అడుగుతారు. అప్పుడు మనం చెప్పాల్సింది 12,954 అని చెప్పాలి. 12,954 పాఠశాలలు దేశవ్యాప్తంగా ఎలాంటి స్టూడెంట్ లేకుండా ఇక్కడ జీరో ఎన్రోల్మెంట్స్ అయినాయి అనేది గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ ఇక్కడ తెలంగాణలో మొత్తం విద్యార్థులు లేని పాఠశాలలు ఎన్ని ఉన్నాయి అని అంటే 2,097 పాఠశాలలు ఉన్నాయిరా. ఎన్ని అని అంటే 2,097 పాఠశాలలు ఉన్నాయి. ఇక మొత్తానికి సంబంధించి భారతదేశంలో మొత్తం 12,954 పాఠశాలలు ఉంటే ఇందులో ఎక్కువగా ఏ రాష్ట్రాల నుంచి విద్యార్థులు లేనటువంటి పాఠశాలలు ఉన్నవి అని అంటే మనం 3 రాష్ట్రాల పేర్లను గుర్తుపెట్టుకోవాలి. ఒకటి పశ్చిమ బెంగాల్. ఇగో ఇక్కడ మొత్తం విద్యార్థులు లేని పాఠశాలలు 3,254 ఉన్నాయి. ఇక నెక్స్ట్ రాజస్థాన్ 2,187 ఉన్నాయి. 3వ స్థానంలో తెలంగాణనే ఉంది. సో ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతారు? ఇటీవల వచ్చినటువంటి యూడైస్ రిపోర్ట్ 2023-24 ప్రకారం భారతదేశంలో విద్యార్థులు లేనటువంటి టాప్ 3 స్టేట్స్ని గుర్తించండి అని అడుగుతారు. 1 పశ్చిమ బెంగాల్, 2 రాజస్థాన్, 3 తెలంగాణ. ఓకే, ఏ రాష్ట్రాలు ఉన్నాయి, ఏ స్టేట్స్ ఉన్నాయి? పశ్చిమ బెంగాల్, అలాగే రాజస్థాన్, ఆ తర్వాత తెలంగాణ అని అంటున్నాం. సో తెలంగాణ హ్యాస్ 2,097 such schools with no students enrolled అని అంటున్నాం. సో టాప్ 3 స్టేట్స్ని గుర్తించండి అని అంటే వెస్ట్ బెంగాల్ 3,254 స్కూల్స్ అని అంటున్నాం. ఇక నెక్స్ట్ రాజస్థాన్ 2,187 స్కూల్స్ అని అంటున్నాం. తెలంగాణ 2,097 స్కూల్స్ అని అంటున్నాం. ఇలా ఒక్క విద్యార్థి కూడా ఈ రాష్ట్రాలలో ఎన్రోల్ అవ్వలేదు ఈ స్కూల్స్కి సంబంధించి. సో ఎన్ని స్కూల్స్లలో ఇగో వెస్ట్ బెంగాల్ టాప్లో ఉంది, రాజస్థాన్ సెకండ్ ఉంది, తెలంగాణ థర్డ్ ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. దీన్ని ఎగ్జామ్లో బిట్గా అడగడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఇక్కడ నుంచి క్వశ్చన్ తీసుకోవాలి అనుకుంటే. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, తెలంగాణ విద్యార్థులు లేని పాఠశాలలు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇగో ఈ రాష్ట్రాలు టాప్ 3 రాష్ట్రాలుగా ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఈ పాఠశాలల్లో 2,000 మంది టీచర్లు పనిచేస్తున్నారు. వీరిని విద్యాశాఖ సమీప పాఠశాలలకి డిప్యుటేషన్ పైన నియమిస్తుంది. మరి విద్యార్థులు లేనప్పుడు టీచర్లు ఏం చేస్తారు? వాళ్ళని డిప్యుటేషన్ల మీద వేరే పాఠశాలలకి అసైన్ చేశారు. ఇక నెక్స్ట్ 2022-23 విద్యా సంవత్సరంలో తెలంగాణలో విద్యార్థులు లేని పాఠశాలలు 1,672 ఉండగా ఈ ఏడాది ఇది 2,097కు పెరిగింది. గత సంవత్సరం అంటే ప్రీవియస్ ఇయర్ కూడా ఇలానే రిపోర్ట్ వచ్చింది 2024. అప్పుడు ఎన్ని పాఠశాలలు ఉండే అని అంటే విద్యార్థులు లేనివి 1,672 ఉండే, అది కాస్త 2,097కు పెరిగింది. అంటే సుమారు ఒక 400 సంఖ్యకు పెరిగింది. పాఠశాలల్లో ఒక 400 పాఠశాలల్లో విద్యార్థులు తగ్గిపోయారు. సో ఇలా టాప్ 3 పొజిషన్లో తెలంగాణ రాష్ట్రం ఉన్నది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇన్ ది స్కూల్స్ అరౌండ్ 2,000 టీచర్స్ ఆర్ స్టిల్ ఎంప్లాయిడ్ అండ్ ద ఎడ్యుకేటెడ్ డిపార్ట్మెంట్ ఈజ్ డిప్లాయింగ్ them to nearby schools అని అంటున్నాం. In 2022-23 తెలంగాణ had 1,672 such schools which has now increased to 2,097 అని అంటున్నాం. సో ఇలా ఈ యూడైస్ రిపోర్ట్ 2023 ఇగో ఈ అంశాలను వెల్లడించడం జరిగింది. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఇగో మొత్తం స్కూల్స్ అన్ని విద్యార్థులు లేనటువంటివి అని అంటే 12,954, 12,954 జీరో ఎన్రోల్మెంట్ స్టూడెంట్స్. ఓకే, ఎన్రోల్డ్ స్టూడెంట్స్. సో ఇది దేశవ్యాప్తంగా. మరి ఇందులో దేశవ్యాప్తంగా టాప్ 3 పొజిషన్లో ఉన్నటువంటి రాష్ట్రాలను గుర్తించండి అని అంటే పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, అలాగే తెలంగాణ అని అంటున్నాం. ఓకే, సో ఇలా గుర్తుంచుకోండి. దీనికి సంబంధించి క్వశ్చన్ వస్తే ఆన్సర్ చేయండి. అయితే ఇక్కడ సింగిల్ టీచర్కి సంబంధించినటువంటి అంశాలను కూడా వెల్లడించడం జరిగింది. ఒకే టీచర్ ఉన్నటువంటి పాఠశాలలు దేశవ్యాప్తంగా 1,10,971 ఉన్నాయిరా. 1,10,971. సో ఏంటి అని అంటున్నాం? సింగిల్ టీచర్ స్కూల్స్, 1 టీచర్స్ మేనేజింగ్ ద ఎంటైర్ స్కూల్స్. టోటల్ సింగిల్ టీచర్ స్కూల్స్ ఇన్ ఇండియా 1,10,971 అని అంటున్నాం.
సో ఇది కూడా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్, తెలంగాణలో ఏకోపాధ్యాయ పాఠశాలలు 5,985 ఉన్నాయి. ఈ కేటగిరీలో దేశవ్యాప్తంగా టాప్ 9 స్థానంలో తెలంగాణ ఉన్నది. ఇక ఈ పాఠశాలలలో 88,429 మంది విద్యార్థులు ఉన్నారు. ఏ పాఠశాలలలో ఒకే ఉపాధ్యాయుడు ఉన్నటువంటి పాఠశాలల విద్యార్థుల సంఖ్య దేశవ్యాప్తంగా 88,429 అని అంటున్నాం. సో ఇలా 2022-23 ఈ సంఖ్య 6,054 ఉండగా ఇప్పుడు ఇది కాస్త 5,985కి తగ్గింది అనేటువంటి అంశాన్ని కూడా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, తెలంగాణలో గత సంవత్సరం ఏకోపాధ్యాయునికి సంబంధించినటువంటి పాఠశాలలు ఇక్కడ 6,054 ఉండే. ఈ సంఖ్య కాస్త ఇప్పుడు తగ్గింది 5,985కు అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. సో సింగిల్ టీచర్ స్కూల్స్ ఇన్ తెలంగాణ 5,985. తెలంగాణ ర్యాంక్ 9th ఇన్ ఇండియా, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సచ్ స్కూల్స్ అని అంటున్నాం. కరెంట్లీ 88,423 స్టూడెంట్స్ సడన్లీ ఇన్ సింగిల్ టీచర్ స్కూల్స్. సో 2022-23 Telangana had 6,054 single teacher schools. Now it has reduced to 5,985 అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. ఇది రిపోర్ట్లో వెల్లడించినటువంటి అంశాలు. సో ఇలా అత్యధికంగా ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్న రాష్ట్రాలను గుర్తించండి అని అడుగుతారు. మనం ఇక్కడ ఏకోపాధ్యాయ పాఠశాల అంటే ఇంతకుముందు ఫస్ట్ ఏమో అసలు ఎన్రోల్మెంట్సే జరగని స్కూల్స్ గురించి మాట్లాడినాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాల్సి వస్తుంది. ఎక్కువగా అత్యధిక ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్న రాష్ట్రాలు ఏంటి అని అంటే మధ్యప్రదేశ్లో ఒకే ఉపాధ్యాయుడు ఉన్నటువంటి పాఠశాలలు 13,198 ఉన్నాయి. ఇక అలాగే ఆ తర్వాతి పొజిషన్లో ఏది ఉందనంటే ఆంధ్రప్రదేశ్ ఉంది. 12,611 ఒకే టీచర్ కలిగినటువంటి స్కూల్స్ ఆంధ్రప్రదేశ్ సెకండ్ పొజిషన్లో ఉంది. నెక్స్ట్ థర్డ్ పొజిషన్లో ఉత్తరప్రదేశ్ ఉంది. ఒకే టీచర్ కలిగినటువంటి స్కూల్స్ 8,866. ఆ తర్వాతి స్థానంలో జార్ఖండ్ ఉంది 8,153. తర్వాతి స్థానంలో ఏది ఉంది అని అంటే మహారాష్ట్ర ఉంది 8,196. ఆ తర్వాతి స్థానంలో కర్ణాటక ఉంది 7,821. ఆ తర్వాతి స్థానంలో రాజస్థాన్ ఉంది. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ ఉంది. ఆ తర్వాత తెలంగాణ ఉంది. సో ఇలా తెలంగాణ అనేది 9th పొజిషన్లో ఉంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతారు అని అంటే మిమ్మల్ని ఒకే సింగిల్ టీచర్ ఉన్నటువంటి టాప్ 5 స్టేట్స్ని గుర్తించండి అని అడుగుతారు. లేదా తెలంగాణ స్థానం ఎంత, ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత అని మీరు మీ రాష్ట్రాలలో ఎగ్జామ్ రాసినప్పుడు అడుగుతారు. ఆంధ్రప్రదేశ్ 2వ స్థానం, తెలంగాణ 9వ స్థానం సింగిల్ టీచర్స్లో. 0 ఎన్రోల్మెంట్స్ అయినటువంటి దానిలో తెలంగాణ 3వ స్థానంలో ఉంది. అయితే ఇక్కడ ఈ టాప్ 5 స్టేట్స్ని అడిగినప్పుడు మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర ఈ రాష్ట్రాల పేర్లను గుర్తుంచుకోవాలి. ఎంపీ, ఏపీ, యూపీ ఎంపీ, ఏపీ, యూపీ, అలాగే జార్ఖండ్, మహారాష్ట్ర అని అంటున్నాం. టాప్ 5 గురించి ఎగ్జామ్లో మిమ్మల్ని అడగడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్స్ మీకు ప్రీవియస్ ఎగ్జామ్స్లలో ఉన్నాయి. ఓకే, సో ఇలా వీటిని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్, తెలంగాణ. సో స్టేట్స్ విత్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సింగిల్ టీచర్ స్కూల్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇలా అడిగితే మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర అనే స్టేట్స్ గుర్తుండాలి. తెలంగాణ నుంచి ఎగ్జామ్స్ రాస్తాం కాబట్టి తెలంగాణ గురించి అడిగితే పర్టికులర్గా 9వ స్థానం అని చెప్పాల్సి ఉంటుంది. లేదు టాప్ 5 స్టేట్స్ అని అడిగితే వీటిని గురించి చెప్పాల్సి ఉంటుంది.